ఉమ్మడి గుంటూరు జిల్లాలో భూ కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులు ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడే తిష్ట వేస్తున్నారు. ఇనాం భూములు, అసైన్డ్ ల్యాండ్, దేవుడు మాన్యం, ప్రభుత్వ మిగులు భూమి ఏదైతే అది కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే తన అనుచరుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పల్నాడు నరసరావుపేట ఉప్పలపాడు గ్రామ పంచాయతీ బాలాజీ గ్రీన్ సిటీ సుమారు 200 ఎకరాల్లో వెంచర్ వేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ విషయమై టీడీపీ నాయకులు ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భూ కబ్జాలపై టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు సర్వే నెంబర్లతో సహా అధికారులకు ఫిర్యాదు చేశారు. మొత్తం భూ కబ్జా వివరాలు, అందుకు సహకరించిన అధికారుల వివరాలు తెలియజేశారు. మొత్తం 40 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమానికి గురైందని సర్వే నెంబర్ల వారీగాను వివరించారు. సర్వే నెంబర్ 175 నుండి 196 వరకు ఈ భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. ఇనాం భూములు, అసైన్డ్ ల్యాండ్, దేవుడు మాన్యం, ప్రభుత్వ మిగులు భూమి ఉన్నట్లు ఆధారాలు బయటకు తీశారు. 40 ఎకరాలు ఆక్రమణ చేసి ఒక్కొక్క ఎకరం 5 కోట్లకు అమ్మేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు. ఉప్పలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 192/ఏలోని ఆర్ఎస్ఆర్ దాఖలా 3.72 సెంట్లు చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం భూమి ఉంది. ఇందులో గుడి ఎక్కడ, గుడిలోని లింగాలు ఎక్కడ, భూమి ఎవరి ఆధీనంలో ఉంది, ఎండోమెంట్ దేవస్థానం భూమి ఎక్కడ ఉందని అన్నారు. ఉప్పలపాడు గ్రామం నుండి వినుకొండ పోయే రోడ్డుకు పడమర వైపున గల సాయి బాలాజీ వెంచర్ పేరుతో 176 సర్వే నెంబర్ నుంచి వరుసగా 210/1 వరకు అంటే 34 సర్వే నెంబర్లలో ఉన్న భూమిని సాయి బాలాజీ వెంచర్ పేరిట ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుమ్మరి, వడ్రంగి, ఈనం భూములు 16.47 ఎకరాలు అంటే 16 ఎకరాల 47 సెంట్లు. చంద్రమౌళేశ్వర దేవస్థానం భూమి 3.72 ఎకరాలు అంటే 3 ఎకరాల 72 సెంట్లు. మొత్తం 44.78 ఎకరాలు అంటే 44 ఎకరాల 78 సెంట్ల భూమిని ఎమ్మెల్యే గోపిరెడ్డి తన అనుచరులు కబ్జా కూరల్లో చిక్కుకుందని టీడీపీ నేత అరవింద్ బాబు ఆరోపిస్తున్నారు. ఆయా సర్వే నెంబర్లలో సుమారుగా 200 నుంచి 250 ఎకరాలతో వెంచర్ వేసి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విక్రయించారు. ఈ వెంచర్లోని భూములు మొత్తం 30 కోట్లకు కొనుగోలు చేసి 1 ఎకరం 1,80,00,000 నుంచి 2 కోట్ల వరకు అమ్ముకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ భూములకు ఏ పర్మిషన్ తీసుకున్నారు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని టీడీపీ నేత అరవింద్ బాబు ప్రశ్నిస్తున్నారు. కానీ వరదలు వచ్చి ఎన్ఎస్పీ కాలువ పరిధిలోని పంట కాలువలు మునిగిపోతాయి. అంతేకాదు వెంచర్లోకి వరద నీరు చేరే ప్రమాదం ఉంది. అమాయక ప్రజలకు ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు? వారికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఆదుకుంటారా లేదా ఎమ్మెల్యేగా మీరు ఆదుకుంటారా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ అనుచరులు భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. గుంటూరు జిల్లాలో భూ కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే సుజాత, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పైన నిన్న మీడియా ముఖంగా కూడా టీడీపీ ఇన్ఛార్జి
చదలవాడ అరవింద్ బాబు సర్వే నెంబర్లతో సహా భూ కబ్జాకు గురైనటువంటి పొలాన్ని కూడా పూర్తిగా గుర్తించి ఆధారాలతో సహా కూడా మీడియాకి వెల్లడించినటువంటి పరిస్థితి. ఇది జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక మార్లు కూడా నర్సరాపేట పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అదేవిధంగా పంచాయతీకి సంబంధించి అనేక భూములు గోపిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఆక్రమిస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే అనేక మార్లు కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి చదలవాడ అరవింద్ బాబు పూర్తి ఆధారాలతో 46 ఎకరాల భూమిని ఉప్పలపాడుకు సంబంధించినటువంటి సాయి బాలాజీ ఎంచర్ వేసినటువంటి 200 ఎకరాలకు సంబంధించినటువంటి గోపిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వేసినటువంటి ఇప్పటికే పూర్తి స్థాయిలో విక్రయించినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా వెల్లడించారు. 46 ఎకరాలు కూడా 175 సర్వే నెంబర్ నుంచి 196 సర్వే నెంబర్ కూడా వరకు కూడా పూర్తిగా ఆధారాలతో సహా కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో పూర్తిగా అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు మార్లు దీనిపైన అనేక మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అధికారులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే మీడియా ముఖంగా కూడా వెల్లడించారు. ఏదైతే గోపిరెడ్డి చేస్తున్నటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆధారాలతో అధికారులు సమగ్ర విచారణ చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ చేస్తున్నటువంటి చదలవాడ అరవింద్ బాబు దీంతో అటు కోర్టుకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 46 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే దేవుడు మాన్యం అదే విధంగా అసైన్ ల్యాండ్ కి సంబంధించి కానీ అటు ప్రభుత్వ అసైన్ ల్యాండ్ ఇతర భూములకు సంబంధించి కూడా ఒక పూర్తి విచారణ జరిపి అది స్వాధీనం చేసుకునేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి కూడా టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నప్పటికీ దీనిపైన గోపిరెడ్డి అలాంటిది ఏం జరగలేదంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించినప్పటికీ ఏది ఏమైనా ఇటు టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు చేస్తున్నటువంటి తీవ్ర ఆరోపణలు ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో కోర్టుకి వెళ్లే అవకాశం ఉన్నట్లు ఇప్పటికి కూడా వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుజాత, ఈ భూ కబ్జాలపై అధికారులు ఏమైనా స్పందించారా? అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? మరి వారేమంటున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేశారు. వారికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఏదైతే మరి గతంలో ఎంపీపీగా చేసినటువంటి నేతలు అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు అటు అరవింద్ బాబు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కూడా ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ సిబ్బంది పూర్తిగా ఎంఆర్ఓ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో అయితే దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు మేరకు ఇంతవరకు కూడా మరి ఎటువంటి విచారణ జరిగినటువంటి పరిస్థితి. అయితే దీన్ని పూర్తిగా కూడా ఏదైతే మరి పూర్తి ఆధారాలతో సర్వే నెంబర్లతో సహా ఏదైతే మరి దేవుడు భూమికి సంబంధించి గాను అటు ఇనాం భూములకు సంబంధించి అటు బీసీలకు సంబంధించినటువంటి అనేకమైన భూములు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 4-5 రకాలకు సంబంధించినటువంటి భూములు అందులో కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అనుచరులు పూర్తిగా కూడా ఇప్పటికే మొత్తం విక్రయించినటువంటి నేపథ్యంలో ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అధికారులు ఒకవేళ చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా దీనిపైన కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. కోర్టు దీనిపైన స్టే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ రమేష్.